ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మనకు కావలసిన రా మెటీరియల్ని సప్లై చేయాల్సిన ఆర్డర్ G&B కంపెనీకి ఇచ్చాను. వెంటనే వాళ్ళని పిలిపించి వాళ్ళకు ఆర్డర్ ఇచ్చి పనులు స్టార్ట్ చేయండి. మేడం, ఏంటి? ఈ G&B కంపెనీ బ్లాక్ లిస్ట్లో ఉంది మేడం. ఇంతకు ముందు సరిగ్గా పనిచేయలేదని బ్లాక్ చేశాం. వీళ్ళకి ఆర్డర్ ఇవ్వడం అంత కరెక్ట్ కాదు మేడం. చూడు, కంపెనీ మాది. సారంగపాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత సారంగపాణి గారి వైఫ్ని నేను నిన్ను జాబ్లో పెట్టుకుంది నువ్వు నాకు సలహాలు ఇవ్వడానికి కాదు, చెప్పింది చెయ్యడానికి. అలా కాదు మేడం. మీకు ఈ రోజుతోనే జాబ్ మానేయాలనుందా? సారీ మేడం. బ్లాక్ చేసిన కంపెనీకి ఆర్డర్ ఇచ్చి బిల్లులో 30% కమిషన్ నేను తీసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ మేడం, అయినా ఇక్కడ ఎవరు లేరు కదా, మేడం అని పిలవడం అవసరమా? మాలతి, నువ్వు ఇలా బుద్ధిగా ఆఫీస్ పని చేస్తుంటే నాకు బోల్డ్ అంత షాకింగ్ గా ఉంది. జేపీ, మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఊరుకో మాలతి, నువ్వు మనసులో మాట చెప్తుంటే అన్ని కట్ చేస్తావేంటి? నువ్వు ఎదిగే మొక్కల్ని తోటమాలు కట్ చేసినట్టు నా మాటలు కట్ చేస్తావెందుకు? విను మాలతి, నీలో మార్పు చాలా బాగా కనిపిస్తుంది. ఏ మార్పుకో ఈ మార్పు. జేపీ, పనికిరాని మాటలన్నీ పక్కన పెట్టు. నేనే నిన్ను పిలుద్దామనుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. మనము కార్లో వెళుతుంటే ఎదురుగా రోడ్డు రిపేర్లో ఉంది, ప్లీజ్ టేక్ డైవర్షన్ అని బోర్డు కనపడుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? తప్పదు కదా, పక్క నుంచి వెళ్ళి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కుతాం. నేను చేస్తోంది కూడా అదే. ఇలా అందంగా ఉన్న వాళ్ళు కష్టపడడం నాకు నచ్చదు మాలతి. నువ్వు నేను నిచ్చా ముగ్గురం కలిసి లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. నువ్వు అను, అందరినీ నేను సెట్ చేస్తాను. రోజాని జైలుకి పంపిస్తాను, కంపెనీని చేతిలో పెట్టుకుంటాను. జేపీ, మనిషికి 2 లక్షణాలుండాలి. ఏంటి మాలతి అవి? 1, ఎవరైనా చెప్తే అర్థం చేసుకునే తెలివితేటలుండాలి. 2, సొంతంగా మనకు మనం ఆలోచించుకునే జ్ఞానమైనా ఉండాలి. అంటే నాకు ఆ 2 లేవంటావా? నేనొకటి చెప్తుంటే నువ్వొకటి చెప్తావేంటి? నేనిప్పుడు ఒక దారిలో వెళుతున్నాను. నీ మనసులో దురాశలు పేరాశలు నాకంటగట్టకు. నేను నిన్నెందుకు పిలవాలనుకున్నాను అంటే, పోలీస్ ఆఫీసర్ యుగంధర్కి లంచాన్ని రెడీ చేయిస్తున్నాను. ఆ డబ్బు రెడీ అవ్వగానే నువ్వు రెడీగా ఉండాలి. డబ్బు రెడీ చేస్తున్నావా? అవును. 20 కోట్ల డబ్బుని ఎలా రెడీ చేస్తావు మాలతి? అయినా నువ్వు ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టం కదా. కష్టమో నష్టమో నా తిప్పలేవో నేనే పడతాను. ఆ డబ్బు రాగానే రోజాని జైలుకు పంపే ఏర్పాట్లు నువ్వు చెయ్యాలి. నువ్వు వచ్చిన పని వదిలేసి చెయ్యాల్సిన పని చెయ్యకుండా ఏవో ఆలోచనలు చేస్తూ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ కోపం తెప్పిస్తున్నావు. నేను చెప్పింది విను చాలు. అది కాదు మాలతి, డబ్బు సంపాదించడం కంటే ఆ రోజాన్ని జైలుకు పంపడం కంటే చాలా పనులు బ్యాలెన్స్ ఉన్నాయి కదా. ఏది ముందు చెయ్యాలో ఏది తర్వాత చెయ్యాలో నాకు బాగా తెలుసు. చెప్పింది వినడం అలవాటు చేసుకో. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నిత్య ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతోంది. రోజాని తొందరగా జైలుకు పంపడానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యాలి. మాలతిని నేను మెల్లగా లైన్లో పెట్టాలనుకుంటే ఇంత ట్విస్ట్ ఇచ్చిందేంటి? డబ్బులు ఎలా అరేంజ్ చేస్తుందబ్బా? కారు ఇక్కడెందుకు ఆపావు? మేడం, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? వాళ్ళిద్దరూ ఎటో వెళ్ళిపోయారు.
మనం రిసార్ట్స్కి వచ్చిన విషయం పసిగట్టారు. అందుకే మనకి మస్కా కొట్టి ఏటో వెళ్ళిపోయి ఉంటారు. మీకు మండిపోతుంది కదా? వాళ్ళు రిసార్ట్స్కి వచ్చినందుకు మీ కోపం వస్తుంది మేడం, కాదు అనలేను. కొన్ని మన కళ్ళతో చూసేవి మనసులోకి తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. కళ్ళు చూసేది మనసులోకి తీసుకోవడం ఏంటి? చెప్పేదేదో సరిగ్గా చెప్పించావు. అది కాదు మేడం, మీరు బాలుని లవ్ చేశారు, నేను రోజాని లవ్ చేశాను. మీరు బాలుని మిస్ అయ్యారు, నేను రోజాని మిస్ అయ్యాను. మీ కళ్ళెదుట బాలు రోజాతో రొమాన్స్ చేస్తుంటే, నా కళ్ళెదుట రోజా బాలుతో క్లోజ్గా ఉంటుంటే కడుపు మండిపోయేది కదా మేడం. కానీ ఏం చేస్తాం చెప్పండి, లైట్ తీసుకోవాలి, తప్పదు. నేను నీలాగా లైట్ తీసుకునే రకం కాదు. కోపం వస్తే ఏం చెయ్యాలనిపిస్తే చేస్తాను. వాళ్ళు గనక నాకిప్పుడు కనిపిస్తే కార్తో గుద్ది యాక్సిడెంట్ చేస్తాను. మన కార్తో వాళ్ళ కార్ని డాష్ ఇచ్చి ఇద్దరిని ఒకే దెబ్బకి చంపేస్తాను. మన కారుతో వాళ్ళ కార్కి డాష్ ఇస్తే వాళ్ళకే డ్యామేజ్ అవుతుందని నమ్మకం ఏంటి మేడం? మనకు కూడా అవ్వచ్చు కదా. అయితే అవ్వని. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడం నాకు నచ్చలేదు. కానీ మేడం, మీరెందుకో టెన్షన్ పడుతున్నారు. నచ్చకపోవడానికి టెన్షన్ పడ్డానికి తేడా చాలా ఉంది కదా. వాళ్ళు కలిసినందుకు కాకుండా ఇంకెందుకో టెన్షన్ పడుతున్నారనిపిస్తోంది. నవీన్, ముందు నిన్ను చంపేస్తాను. నాకు కోపం వస్తే ఏం జరుగుతుందో తెలుసుగా? ఏం జరుగుతుంది మేడం? నా కార్ 120 స్పీడ్లో వెళ్తుంది. వామ్మో, నేను కారులో రాను మేడం, ఆటోలో వెళ్తాలే. ఏడ్చావులే, ఆపు. వాళ్ళు కనిపించాలి, వాళ్ళంతా చూస్తాను. ఒకే దెబ్బకు ఇద్దరిని ఒకేసారి చంపేస్తాను. ఏంటి మేడం మీరు మాట్లాడితే చంపేస్తా అంటున్నారు? చంపడం అంటే అంత ఈజీయా? నవీన్, నన్ను క్వశ్చన్స్ అడక్కు. ఇంతకీ వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మేడం, మనం ఏమన్నా ప్రొఫెషనల్ డిటెక్టివ్స్వా, ప్రొఫెషనల్ పోలీసులువా, జేమ్స్ బాండ్లువా? కాదు కదా మేడం. చాలా ఆపు. పద, సిటీ అంతా గాలిద్దాం. వాళ్ళు గాని దొరకాలి, వాళ్ళ సంగతి వాళ్ళ తేలుస్తాను. మేడం, మనం ఎంత తిరిగినా వాళ్ళు దొరకరు. వాళ్ళిద్దరూ పెద్ద ముదుర్లు. మనం తిరిగి అలిసిపోవడమే తప్ప ప్రయోజనం ఉండదు. నా మాటిని ఇంటికి వెళ్దాం పదండి. వాళ్ళు ఇంటికే వస్తారు కదా, అప్పుడు చూద్దాం. సరే, కార్ కీస్ ఇవ్వు. మేడం ప్లీజ్ మేడం, ఈ ఒక్కసారి నా మాట వినండి. నేను డ్రైవ్ చేస్తాను, ప్లీజ్. మీరు వెళ్ళి కూర్చోండి ప్లీజ్ మేడం, ప్లీజ్ కూర్చోండి. డాడ్, ఏంటి డా అంటున్నారు? నోరు మూసుకో, నీకు అవసరం లేదు. ఏంటి నిత్య, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఫోన్ చేస్తే తీవేంటి? నేను చాలా చిరాగ్గా ఉన్నాను, నన్నేం అడగండి. సరే, నేను చెప్తా వింటావా? అక్కడ మాలతి చాలా చిరాగ్గా కనిపిస్తుంది. ఆమెమో నాకు షాక్ ఇచ్చింది. రోజాని సడన్ గా జైల్లో పెడతానంటుంది. నిచ్చినేమో ఇరిటేటింగ్ గా ఉంది.